అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటూ, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. కనుక మరి యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు అంటూ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏ కాడి అంటే లోక సంబంధమైనటువంటి కాడి కాదు. దైవికమైనటువంటి పద్ధతుల్లో, దైవికమైనటువంటి బోధలు, దైవికమైనటువంటి శిక్షణలో నీ బిడ్డలను పెంచినప్పుడు వాళ్ళు ఎలాగుంటారంటే బాణముల వలె ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారంటే నీ అంబుల పొదలో భద్రంగా ఉంటారు. మరి నీ కుటుంబాన్ని బట్టి నువ్వు సిగ్గుపడవలసినటువంటి అవసరము ఉండదు. నువ్వు సైతాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యం వస్తూ ఉంటుంది. ఈరోజున కుటుంబాలు వాళ్ళు క్రైస్తవులా, లేకపోతే ముస్లిమ్సా, హిందువులా, లేకపోతే ఎవరనేది సంబంధం లేదు. ప్రతి కుటుంబం కూడా ఈ రోజున సమాజం ఎదుట ఏమైపోతుందంటే